హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసల కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇంత చేసి ఇంత చెప్పుకోవడంలో కూటమే సడబ్బా. నిజం చెప్పాలంటే వీళ్ళు కేవలం మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, నేనిచ్చిన ఒక్క పెన్షన్‌తో మీరిచ్చిన పథకాలని తెగదొడుపు అన్నట్టుగా మాట్లాడారు కదా! అంత దారుణంగా ఉంటాయి. 1,50,000 కోట్ల పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే, ఈయన లింగు లింగు అంటూ 5,000 కోట్లు, 6,000 కోట్ల పెన్షన్‌లిచ్చి, అసలు అన్ని పథకాలకి ఇదొక్కటి చాలన్నట్టుగా మాట్లాడారు. అలాగే ఉంటది ఈరోజు కిరణ్‌ని అరెస్ట్ చేయటం అనేది. వాడు చేసిన పనికి అరెస్ట్ చేయడం కాదు, చంపేయాలి, నడి రోడ్డు మీద ఉరి తీయాలి. అటువంటి పని చేసిన వాడిని ఏదో కాపాడుతూ మీరు తెలివిగా వాడిని జైలుకి పంపించి రక్షించాలని చూస్తున్నారు కదా! 41A నోటీసులు ఇచ్చేసి బయటికి పంపించాలని ఆలోచిస్తున్నారు. ఆ ఛానల్ ఎవడిది? ఆ ఛానల్‌లో నడిపించేవాడెవడు? నాకు తెలిసి సైదాబాబు అనే ఒక వ్యక్తి నడిపించేవాడు గతంలో. వాడిని కూడా పక్కకు తోసేశారు సైదాబాబుని. ఇప్పుడు గొట్టిపాటి ఏదో హరికృష్ణ, గొడ్డిపాటి కృష్ణ అంటున్నారు. కానీ కాదు, ఆయన లేడక్కడ. గొట్టిపాటి హరికృష్ణ ఐటీడీపీకి పర్సనల్‌గా వర్క్ చేస్తున్నాడు. అది నాకు తెలుసు. అయితే ఇప్పుడు వీళ్ళందరి పైన ఎవడు నడిపించేది? దానికి బ్యాక్ బోన్ ఎవరు? లోకేష్ గారు. మరి లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా! అన్న విషయం నాకు డౌటొచ్చింది. దీన్ని క్లారిటీ ఇస్తూ కారుమూరి వెంకట గారు, వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడటం జరిగింది. ఆ వీడియోని ఇప్పుడు మీరు చూడండి. ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తేడా పత్రికలో, అదే తేడా జ్యోతి పత్రికలో ఎంత తేడా అనేటటువంటి పెద్ద తేడా వార్త రాశారయ్యా. మామూలు తేడాగా రాయల. నాడు తిట్టినా దాడి చేసిన నజరానాలంట, నేడేమో సొంత పార్టీ వారైనా గీత దాడితే వేటేసేశారంట. 24 గంటల్లోనే సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం, కిరణ్పై చర్యలకు సర్కార్ ఆదేశం, వెంటనే అరెస్టు, సోషల్ సైకోల్ని వదిలేదే లేదని సంకేతం, అసభ్య పోస్టులపై తొలి నుంచి ఉక్కుపాదమే. ఓరి మీ కామెడీలను బారయ్యా. అసలు ఈ పోస్టులు పెట్టించిందే మీరు, వాడిని బయట ఉంటే చంపేస్తారేమో అనేటువంటి దాంట్లో పోలీసులు అరెస్ట్ కాదు, ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు లోపల. మరి 111 BNS కింద అరెస్ట్ చేసి ఇతను ఏ ఛానల్లో మాట్లాడాడు, ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఓనర్ అయినటువంటి గొట్టిపాటి వంశీ, అతన్ని అరెస్ట్ చేయాలి. ఇవన్నీ నడిపిస్తున్నటువంటి ఐటీడీపీ కార్యాలయం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, వాళ్ళని అరెస్ట్ చేయాలి. దీనంటికి సూత్రధారి అయినటువంటి నారా లోకేష్ మీద కదా 111 BNS కింద కేసులు పెట్టాలి. నాడంట నజరానాలు ఇచ్చారంట. ఎవరు నజరానాలు ఇచ్చింది? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని బోచిడికే అన్నటువంటి ఓర పందికి ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ వేశారు. ఏదైతే మహిళలకి మగతనం చూపిస్తారు రమ్మని ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని పట్టుకొని చెత్తన డాష్ అని బూతులు మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడికి స్పీకర్ ఇచ్చారు. రెండురా మిమ్మల్ని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతానన్నటువంటి కావల గ్రీష్మకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సాక్షాత్తు చెప్పులు తీసుకుందంతా పేకలు బిసికి చంపేస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటా బట్టి పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది. అవన్నీ ఎంకరేజ్ చేసింది మీరే కదా. మళ్ళీ ఈరోజు మీరు తేడా అంట. వాడిని కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, అరెస్ట్ చేయండి. ఏదో వరకు నార్మల్గా తూతూ మంత్రంగా ఏదో కేసు పెట్టి అతను ప్రొటెక్షన్ కల్పిస్తున్నాం, బయట ఉంటే అతనికి ప్రాణహాని ఉంది కాబట్టి అనేటటువంటి దాంట్లో ఏదో చేసి దాన్ని ఏదో మళ్ళీ మీరు పబ్లిసిటీ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. ఖచ్చితంగా ఈ ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటిది తల్లికి కొడుక్కి అక్రమ సంబంధం అంటగడతారు, తండ్రికి కూతురికి అక్రమ సంబంధం అంటగడతారు, అన్నకి చెల్లికి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టేటటువంటి ఈ ఐటీడీపీ, దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి నారా లోకేష్, వీళ్ళందరూ తేడా అని మీరు రాయాల్సిన వార్తలు అది. చూశారు కదా, మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేపర్లలో మీ సొంత మీడియాలో ఇలా సొల్లు రాతలు, సొల్లు కబుర్లు చెప్పించడం కాదు. ఎవడైతే దీని వెనక ఉన్నాడో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి. వాడు మాట్లాడుతున్న తప్పైతే దాన్ని టెలికాస్ట్ చేయటం కూడా తప్పే కదా. ఎందుకంటే ఆడవాళ్ళకి సంబంధించిన పర్సనల్ మ్యాటర్లోకి వెళ్ళటం అంటే, అది ఐటీడీపీకి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో వచ్చిందంటే, ఐటీడీపీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడారంటే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఎవరు? లోకేష్. అనారా లోకేష్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అరెస్ట్ అవుతాడా? చేయగలరా? అప్పుడు మాట్లాడండి. అంతేకాదు, గతంలో మాట్లాడిన ఎదవల్ని, ఆ రాయపాటి అనే అరుణ అనే ఒక మహాతల్లిని నోరు తెరిస్తే అమ్మ నా బూతులు తప్పించి ఏమి రావు. ఆవిడ క్యారెక్టర్కి తగ్గట్టుగానే ఆ బూతులు వస్తాయేమో నేను అనుకుంటా. అంతే విధంగా ఈ ఆర్పి గాడిని,
అదేవిధంగా ఆ సీమరాజా, సీమపంది గాడిని ఈళ్ళందరిని కూడా అరెస్ట్ చేయండి మరి. మీరు వాళ్ళకి డబ్బులిచ్చి పోషిస్తున్నారని అందరికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ కోన్‌కిస్క గొట్టంగాడు ఈడెవడో షేపులోలు కిరణ్ కుమార్ ఊరు పేరు లేని ఈ ఐటెం రాజా గాడికే మీరు డబ్బులిచ్చి పోషిస్తున్నారని వాడే మీడియా ముఖంగా గతంలో మాట్లాడిన వీడియోలు ఇప్పుడు హల్చల్ అవుతున్నాయి. మరి ఇప్పుడు ఈ ఈ సీమరాజా గాడు గాని, వాడు తెంగరోడు మెంటలోడు ఆర్‌పీ గాడిని గాని ఇలా వీళ్ళందరిని కూడా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారంటే సిన్సియారిటీ, విజనరీ అది ఇది అంటారు. వీళ్ళందరిని ప్రోత్సహిస్తూ మీ యూట్యూబ్ ఛానెల్‌ని తిట్టిస్తూ, ఐటీడీపీ వాళ్ళతో బయటికెళ్ళి అమ్మనా బూతులు మాట్లాడిస్తూ, ఇలా చేస్తూ మీరు ఏం సాధిస్తారసల? ఇదా విజన్ అంటే? ఇదా చంద్రబాబు నాయుడు గారంటే? నాకే చిరాకేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని చూస్తే. అది నడిపిస్తుంది లోకేష్ బాబు అని తెలిస్తే ఇంకా దరిద్రం అనిపిస్తుంది నాకు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంది భార్యల్ని, పెళ్ళాల్ని తిట్టించడానికా? ఏబ్బే! ఛీ! బ్రతుకులు దరిద్రంగా ఉన్నాయి. ఏదో అధికారం కోసం మరీ పెంట తినే బతుకులా తయారైంది మనయి. అంతే గదా! మీరేమంటారు ఈ వీడియో పైన? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.